పెళ్ళి అదొక పెద్ద లొల్లి. పెళ్లి తర్వాత నువ్వు చూసేది ఒకటి గోడ మీద బల్లి, నువ్వు అయిపోతావు మీ భార్య చేతిలో పెద్ద కిళ్ళి. మీరు జీవితంలో ఏం సాధించాలనుకున్నా సరే పెళ్లికి ముందే సాధించేసేయండి. పెళ్లి తర్వాత ఏది సాధించలేరు. అది అంత తేలికైన విషయమేం కాదు. మగవాళ్ళందరికీ చాలా కోరికలు ఉంటాయి, పెళ్లి తర్వాత అలా చేయాలి ఇలా చేయాలి అని. కానీ పెళ్లి తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. మీ భార్య వంటగదిలో చపాతీలు కొడుతూ ఉంటుంది, నువ్వు ఉద్యోగానికి పోయి వస్తూ ఉంటావు. పెళ్ళి తిప్పి కొడితే 3 నెలలకు 6 నెలలు తిరిగేసరికి భార్య ప్రెగ్నెంట్, తిప్పి కొడితే 1-2 సంవత్సరాలు తిరిగేసరికి మనకి 2-3 పిల్లలు. అరే భయ్, పెళ్లి చేసుకున్నావు భయ్, ఎంజాయ్ చేయడానికి సంతోషంగా ఉండడానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నువ్వు మీ భార్య కలిసి ప్రశాంతంగా హనీమూన్కో షికారుకో టూర్లకో తిరిగి ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి ఏంటి కొత్త విషయాలు ఏమున్నాయి అనేవి తెలుసుకుంటా ఉండండి. పెళ్ళి అయిపోయిన దగ్గర నుంచి ఒకటే పని, దెబ్బకి సంవత్సరం తిరిగేసరికి 2-3 పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ స్కూళ్ళు వాళ్ళని చదివించడాలు. పుట్టిన దగ్గర నుంచి మనం చదువుతూనే ఉన్నాం, పెళ్ళైన తర్వాత మన పిల్లల్ని చదివించడానికి పరిగెడుతూనే ఉన్నాం. జీవితాంతం ఇక్కడ మనం చదువుకోవటం వాళ్ళని చదివించడం సరిపోతుంది, కానీ జీవితంలో ఎంజాయ్ అనేది ఎక్కడ ఉందో మరి నాకైతే భూతద్దం వేసి ఎతికినా సరే కనపట్లేదు. 1-2 సార్లు ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలో దూకొచ్చు, కానీ ముందు వెనక ఆలోచించకుండా సంసారంలో దూకూడదు. దూకేవు అంటే సముద్రంలో దూకేవంటే కనీసం నిన్ను కాపాడడానికి ఏదో ఒక పడవైనా వస్తుంది. సంసారంలో దూకేవనుకో నిన్ను కాపాడడానికి పడవ కాదు కదా, కనీసం అత్తమామ కాదు కదా, కనీసం మీ అమ్మ నాన్న కాదు కదా, కనీసం నీ ఫ్రెండ్స్ కూడా రారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క అబ్బాయిలందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకున్నా, ఏం పీకాలనుకున్నా, ఏమి గెలవాలనుకున్నా పెళ్ళికి ముందే చేసేయి. పెళ్లి తర్వాత చేయడానికి ఏమీ ఉండదు.